నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు స్టూడియోలో మనతో పాటు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. గరికపాటి ఇష్యూ చూసుకుంటే గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి సలహాదారుగా ఉన్నారు. కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి చాలా రోజుల తర్వాత, అంటే ఎప్పుడో గతంలో 1-2 వీడియోలు చేశారు తను. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి చాలా వైరల్గా అసలు ఏం జరిగింది ఆవిడ లైఫ్లో, ఆయనతో సంఘటనలు అవన్నీ పిన్ టు పిన్ వివరిస్తూ పోతున్నారు. ఇప్పుడు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది ఆవిడ? ఎలా చూడొచ్చు ఈ ఇష్యూని అసలు? అంటే ఒక ప్రవచనాలు చెప్పే వ్యక్తి పర్సనల్ లైఫ్ అలా ఉంది అని జనాలు ఈరోజు దాని మీద మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకటి మాట్లాడతా, గరికపాటి గారు ఎవరన్నా చిన్నపిల్లల మొహం మీద ఖర్చు పెట్టి ఓమ్ని వ్యాన్లో ఎక్కించుకొని ఎక్కడికన్నా కిడ్నాప్ చేశాడా? వార్తలు ఏమైనా ఉన్నాయా? గరికపాటి గారు ఏదన్నా బ్యాంక్ రాబరీ చేశాడా గ్యాస్ కట్టర్లు పెట్టి? గరికపాటి గారు ఏదన్నా మియాపూర్ హైవే రోడ్డు మీద అర్ధరాత్రి పూట ఎవరైనా అమ్మాయిని రేపు చేశాడా? గరికపాటి గారు ఓకేనా? ఏ జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో బంగ్లాలో దూకి దోపిడీలు చేశాడా? దొంగతనాలు చేశాడా? మర్డర్లు చేశాడా? మానభంగాలు చేశాడా? కిడ్నాపులు చేశాడా? లేదా ఏ గోకుల్ చాట్ దగ్గర ఏమన్నా టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టాడా? అటువంటి జనాలకి మంచి చెప్తున్నారు, మంచో చేయడం ఏదో చెప్తున్నాడు. తర్వాత అది మంచో చేయడం నేను డిక్లేర్ చేయను. వాట్ ఎవర్. ఆ మనిషి వల్ల ఈజ్ హీ ఏ క్రిమినల్? కాదు కదా. సమాజానికి అయితే ఆయన వల్ల నష్టమే లేదుగా. లాభం ఉందో లేదో తర్వాత సంగతి దేవుడికి ఎరుగు. నష్టం అయితే లేదుగా. ఓ మనిషిని అయితే ఏం చేయట్లేదు కదా. సరే, నెక్స్ట్ ప్రవచనాలే తీసుకుందాం. ప్రవచనాల ద్వారా ఆయన అభిప్రాయాన్ని చెబుతున్నాడే కానీ ఎవరినన్నా లేండి లేండి అని రెచ్చగొడుతున్నాడా? అది కూడా లేదు కదా. మరి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకునే అవసరం నీకేంటి నాకేంటి? ఆయన గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి. ఎందుకు వచ్చిందయ్యా అంటే, తనకు సంబంధించిన మొదటి భార్య బయటకు వచ్చి వాడు నీచుడు, క్రూరుడు, కర్కోటకుడు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తుంది. ఓకేనా? అది ఆవిడ అభిప్రాయం. వాట్ ఎవర్. ఇది ఆయన వ్యక్తిగత సమస్య. ఆయన నీచుడో క్రూరుడో వాళ్ళ ఫ్యామిలీకి, ఓకేనా, వాళ్ళ పక్కింటికి ఎదురింటికి అయితే కాదు కదా. అవును. పైగా చాలా సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని సంఘటనలు. విషయం ఏంటంటే ఆయన స్టార్టింగ్లో, ఇప్పుడు ఈ ఇష్యూ సింపుల్గా ఏంటి, బయటకు వచ్చింది కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు స్కూల్లో లెక్చరర్గా, ప్రిన్సిపల్గా, టీచర్గా బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఆ టైంలో ఈవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కామేశ్వరి గారు. ఆవిడకి ఈయన కంటే ముందు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని బాగా కుళ్ళు అని ఈవిడ చెప్తుంది, తన వర్షన్. అప్పుడు వాళ్ళు కుళ్ళుకున్నారా లేదా మనం చూడాల. ఈయన చాలా వ్యాపారాలు పెట్టాడు, లైక్ కాలేజీలు, స్కూళ్ళు, రెసిడెన్షియల్ అన్నీ ఫ్లాప్. తర్వాత ఏదో వన్స్ అపాన్ ఏ టైమ్ ఐ విల్ బీ ఏ కింగ్ అన్నట్టు ఏదో ఒక రోజు ఆయనకి ఒక మంచి ఇది వచ్చింది. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు. దెన్ ఏదో రోజు బాగుపడతాడని ఇప్పుడు బాగుపడ్డాడు, కొన్ని కోట్లు సంపాదించాడు, చక్కగా ఉన్నాడు. ఆవిడతో విడాకులు అయిపోయి ఎప్పుడో తర్వాత వాళ్ళ అమ్మగారు శారద గారిని ఇచ్చి పెళ్లి చేశారు. పైగా ఈ ఇష్యూలో నాకు చాలా పాజిటివ్గా అనిపించింది ఏంటంటే, ఒక మగవాడైనా సరే 2 పిల్లల్ని తన దగ్గరే పెట్టుకున్నాడు. యాక్చువల్గా తల్లి దగ్గర పెరుగుతారు. ఇదైనా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన పెంచి పెద్ద చేశాడు. ఆయన మంచి విషయం, చెడు విషయం. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, వాళ్ళ సంసారం గురించి మీరైనా నేనైనా మాట్లాడకూడదు. అది ఎవరిది వాళ్ళ వ్యక్తిగతం, అంతే. ఆఫ్ కోర్స్. కానీ ఆవిడ వచ్చి మంచి విషయాలు మాట్లాడుకోవాలంటే జనానికి ఇతను చెడ్డవాడు, ఇతను ఇది అని బట్టి ఒక సో మంచో చెడు మాట్లాడితే, మంచి విషయాలు మాట్లాడుకుంటే పిల్లలు ఇద్దరికి శ్రీ గురజాడ లాంటి పేర్లు పెట్టుకున్నాడు. అభ్యుదయ. ఇకపోతే గరికపాటి నా దృష్టిలో మాత్రం సన్నాసి. నా పర్సనల్ దృష్టిలో ఆయన మంచిగా చెప్పని చెడే చెప్పని, తన వల్ల సమాజానికైతే హాని లేదు. ఐ యాక్సెప్ట్ దట్. ఇప్పుడు ఈ వార్తలు రాసే వాళ్ళందరూ కూడా అన్న భార్య అది ఇదని నీచంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ వాళ్ళ టీం కూడా లీగల్ యాక్షన్స్ తీసుకుంటా అంటుంది. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వాళ్ళందరి మీద వీళ్ళు పరువు నష్టం దావా వేయాల్సిందే. నేను కూడా సపోర్ట్ చేస్తాను అసలు. అవును, అది మాత్రం కొంచెం పర్సనల్ గా అభిప్రాయం చెప్పమంటే గరికపాటిని నా దృష్టిలో అయితే సన్నాసి పరిస్థితి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఇష్యూ, అల్లు అర్జున్ ఇష్యూ 2 తీసుకుంటాను నేను నా దృష్టిలో. ఇప్పుడు చిరంజీవి గారి ఇష్యూ ఉంది. ఈయన ప్రవచనాలు స్టార్టింగ్ చెప్పేటప్పుడు పెళ్ళిళ్ళల్లో, పేరెంటాల్లో చెప్పాడు. అప్పుడు అందరు కూర్చొని ఏ ప్రవచనాలు అని వింటారు కదా, రైట్? ప్లేట్ పట్టుకొని అటు వెళ్తారు, కూర పెట్టుకొని మళ్ళీ వచ్చి వింటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటారు, మళ్ళీ వింటారు. నువ్వు సగం చెప్పగానే ఏ చిన్ని రా అని చెప్పి వాళ్ళ అమ్మ పట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే ఆ ఫ్లోటింగ్ క్రౌడ్ అలవాటు పడి 500 మందికి, 5,000 మందికి, 1,00,000 మందికి చెప్పుకుంటూనే ఎదిగావు నువ్వు. సడన్గా నీకు అక్కడ అలైబలై ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవ్వాలా? అక్కడ అంత షో చేయాల్సిన అవసరం లేదు. అది అహం.
సో నాకు నచ్చల. నెక్స్ట్ అభిప్రాయాల గురించి మాట్లాడుకుంటే, నువ్వు ఏదైనా సరే అవధానులు అంటే బాగా నాలెడ్జ్ ఉండి పూర్తిగా చదివి చెప్తారు. పుష్ప గురించి ఆయన స్మగ్లరు అన్నావు, అండ్ స్మగ్లర్కి జాతీయ అవార్డు ఎందుకు వస్తుంది అన్నావు. ఆ విషయంలో ఏంటంటే నేను ఎందుకు సన్నాసి అంటానంటే, నువ్వు పూర్తిగా చదివిది ఏ పుస్తకం గురించి అయినా చెప్పాలి. టీచర్వే కదా, కొత్తగా నువ్వు ఎప్పటి నుంచో లెక్చరర్వి. పుస్తకం చదివిన తర్వాత దానిలో నీకు ఏ జ్ఞానం అయితే వచ్చిందో దాన్ని జనాలకు చెప్పు. పుష్ప అనేది సగం పుస్తకం, ఓకే, అది పూర్తి కాల. ఓకే, నువ్వు సగం పుస్తకం చదివి స్మగ్లరు, డాక్టరు, ఇంజనీర్ అని డిక్లేర్ చేయడానికి ఎవడివయ్యా నువ్వు? నీకేంటి అసలు? అవునా? అండ్ నెక్స్ట్ స్మగ్లర్కి అవార్డుకి వ్యతిరేకం అన్నారు. ఆ పాత్ర పోషించినటువంటి నటుడి ప్రతిభకు వచ్చిన పురస్కారం అది. కవి అన్నావు కదా, నీకు ప్రతిభకి ఇచ్చే పురస్కారం, పాత్రకి ఇచ్చే పురస్కారం తెలీదా? సో నా దృష్టిలో నువ్వు కవి అనో లేకపోతే ఏదో ప్రవచనకర్తవనో నేను ఎప్పుడు చూడను ఆయన్ని. నాకైతే సన్నాసే, అవుట్ అండ్ అవుట్ చెప్తా. కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూలో మాత్రం గరికపాటి గారి మీద వీళ్ళు పర్సనల్గా అటాక్ చేయడం మాత్రం తప్పు. అది నేను కూడా ఖండిస్తున్నా. అంటే ఆవిడ చెప్పడం ఏంటంటే అసలు ఆడవాళ్ళని చాలా హీనంగా చూస్తాడు. నేను ఒప్పుకుంటా. సరే, ఒక కవిలాగా ఎదగనీయకుండా కావాలని తొక్కాడు గరికపాటి. ప్రతి కవిలకు ఉంటది వాళ్ళ కవిత్వాలే పెద్ద గొప్ప. భార్యాభర్తలు కదా ఇద్దరు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో చెప్తారు. ఇప్పుడు మహిళల్ని నీచంగా చూస్తాడు అనుకుంటే మిగతా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈయన ప్రవచనకర్తల దగ్గరికి పెద్ద ఏదో చెప్తాడని వినమని పంపరుగా. ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారుగా, నా కూతుర్ని ప్రవచనం చెప్తూ ఇట్లా చూశాడని. ఆ కంప్లైంట్స్ ఏం రాలా. నేను అదే అంటున్నా, హీఈస్ నాట్ డేంజర్. అభిప్రాయం కూడా ఇప్పుడు నిన్న మన అనంత శ్రీరామ్లా రెచ్చగొట్ల, మీకు లేగట్లేదో ఒరే మీకు ఉక్రోషం రావట్లేదో అని అనలా, చెప్పి ఊరుకుంటాడు అంతే. వెటకారమో ఏదో ఒకటి, అది ఆయనకు అరే భలే కొంచెం కామెడీగా అనిపించి అందరూ హే భలే చెప్పాడే అని వింటూ కూర్చుంటారు. దట్స్ ఆల్. ఆయన తెలివితేటలు, ఆయన కవి తెలివితేటలు అంటే నాకెందుకు నచ్చవు. కవి తెలివితేటలు అంటే స్టార్టింగ్ ఈయన ఏం రాశాడంటే, అప్పట్లో ఆకాశవాణి ఉంది కదా, సరసమైన కథలు రాసేవాడు. సరసవాణి దాని పేరు. ఓకే, ఆకాశవాణిలో సరసవాణి. ఓకే, అది ఇంకా హిట్ అవ్వాల. ఇంకా నేను ఆ టైంలో డైరెక్టర్ అవ్వాల, ఈ పాటికి బాగా బతికేవాడేమో. అలాంటి సినిమాలన్నీ తీసి అలాంటి కథలు అవి ఆకాశవాణికి పంపేవాడు. సరే, అది ఎవరి వ్యక్తిగతం, మనం అనడానికి లేదు. ఎవరిలో ఏ కళ ఉంటుందో ఆ కళ. బట్ అభిప్రాయాలు చెప్పడంలో మాత్రం ఈయన అభిప్రాయాలు నాకు ఎప్పటికీ నచ్చవు. అది నేను కరాఖండిగా మొహం మీదే చెప్పేస్తా. ప్రజెంట్ అంశంలో మాత్రం ఈయన మీద, ఈయన ఫ్యామిలీ మీద దాడి చేయడం చాలా తప్పు. ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకు, 30 పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు, మిమ్మల్ని ఏమైనా చేసుకోండి అయ్యా అని చెప్తున్నాడా? అప్పుడు కదా తప్పు. ఏదైనా ప్రవచనం చేసి ఏరా అందరూ లేచి 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటే నేను చెప్పాడా? అప్పుడు తప్పు నీకు. తన వల్ల ఎవరికి హాని లేనంత వరకు హీఈస్ గుడ్. అంటే హిందువులు ఎలా చూస్తారంటే వదిన్ని తల్లిలాగా చూస్తారు కదా, చెప్పటం కూడా ప్రవచనాల్లో అలాగే చెప్తూ ఉంటాడు. ఇట్స్ అన్ ఎలిగేషన్. నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు. ఆవిడ చెప్తా ఉన్నారు. ఆవిడ ఎవరు చెప్పడం? నీ మీద పగుంటే నేను 100 చెప్తా, అంతే కదా. నాకు నువ్వు పడలేదు, సొంత అన్న భార్యనే నన్ను తీసుకొచ్చాడు అలా అంటారు. ఎప్పుడైనా ఒక మనిషి పడలేదు అంటే రకరకాల మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కోపంతో. అది వాళ్ళ వ్యక్తిగతమే, అది ఆయన చూసుకోవాలి కోర్టులో. మా అన్న భార్యకి నాకు లింక్ కట్టింది నా పెళ్ళామని చెప్పి ఆయన ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాలి. మన ఇద్దరం మాట్లాడకూడదు అవన్నీ అలా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.